ఆడవారికి విలువ ఉందా అండి? ఎక్కడైనా విలువ ఉందా? ఎక్కడా విలువ లేదు. నాకు నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ లవ్ ఇచ్చింది అంటే నా తెలుగు ఆడియన్స్. అబ్బా! వాళ్ళు పెట్టిన అగ్ని పరీక్ష ఏదైతే ఉందో అది బొక్క. హాయ్, హలో, నమస్తే దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ మరీ ముఖ్యంగా దేవుని దయ వల్ల, నా వైటీ ఫ్యామిలీ వల్ల, నా తల్లిదండ్రుల వల్ల నేనైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నాను. సో ఈరోజు టాపిక్ మీకు ఆల్రెడీ తమ్నేల్లో చూసే ఉంటారు. సో నేను చెప్తాను వినండి. చాలా అంటే చాలా క్లియర్గా ఈ వీడియో ఉంటుంది, వినండి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయొచ్చు, చాలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా నేను హ్యాట్స్ ఆఫ్ టు ఈ మిగతా 5 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో టాప్ 5 వీళ్ళకైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో వీళ్ళు ఇంతవరకు కష్టపడి ఇక్కడ దాకా రావడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎంతో స్ట్రగుల్ పడి 15 మందిని దాటుకుంటా ఇక్కడ దాకా రావటం అనేది చాలా చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే చాలా సాక్రిఫైస్ చేయాలి వాళ్ళు. ఆల్మోస్ట్ ఇంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీని, లేదంటే ఇక వేరే వేరే దేనికి సంబంధించిన కానీ చాలా సాక్రిఫైస్ చేసి వచ్చారు. అలాగే గేమ్లో కూడా చాలా సాక్రిఫైస్ చేశారు. ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తిండి లేక, నిద్ర లేక, అసలు వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కష్టం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి అయితే అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో ఇక వెళ్ళిపోదాం టాపిక్లోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, తనుజాకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ మీకు మిగిలింది 4 రోజులు. ఈ 4 రోజుల్లోనే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ప్రతి ఒక్కళ్ళకి మీకు సాధ్యమైనంత మందితో ఓట్లు వేయించుకోండి. లేదంటే చాలా తేడాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా కొన్ని వీడియోలో కూడా నేను చెప్పాను, అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి. రీతు ఎక్కడో ఉండాల్సిన రీతు ఎలిమినేషన్ అయిపోయింది. ఎక్కడో డౌన్లో ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్గా నిలబడ్డారు. సో ఇలాంటి అవకతవకలు జరిగే చాలా చాలా ఉన్నాయి. అందుకని ప్రజెంట్ అయితే తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది. కళ్యాణ్కి ఎక్కువ ఓటింగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ చెయ్యండి కంపల్సరీ. నేను తనుజానికి సపోర్ట్ చేస్తాను, నాకు తనుజ అంటే ఇష్టము అంటే మాత్రం అస్సలు కుదరదు. ఇక్కడ మీకు సాధ్యమైనంత వరకు బాగా విను. దీనికి కావాలంటే నువ్వు ఒక్కళ్ళకన్నా షేర్ చేయి, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయి. నువ్వు చేస్తేనే ఈ వీడియో 10 మందికి వెళ్తుంది, తనుజకు ఓట్లు పడతాయి, లేకపోతే పడవు. ఇది మాత్రం గ్యారెంటీ నేను చెప్తున్నాను. నువ్వేం చేస్తావంటే నాకైతే తెలియదు, నువ్వు మాత్రం ఖచ్చితంగా ఓట్లు వేయించాలా. అలా అయితేనే నువ్వు తనుజాని గెలిపించగలుగుతావు, లేకపోతే గెలిపించలేవు. అసలు విషయానికి వెళ్ళిపోదాము. మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఒక టాస్క్ అదే ఏదైతే ఉందో, సో అందులో అవుటర్స్ని ఎవరైతే కామనర్స్ ఉన్నారో ఆ కామనర్స్ని లోపలికి పిలిపించినప్పుడు ఇమాన్యుయల్తో మాట్లాడినప్పుడు ఇమాన్యుయల్కి సంబంధించిన వాళ్ళన్ని క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ వేశారు, చాలా సాదా సీదాగా ఉండేటువంటి క్వశ్చన్స్ మాత్రమే వేశారు. కానీ తనుజ విషయానికి వచ్చేసరికి చాలా నెగిటివ్గా ఉండేటువంటి క్వశ్చన్స్ వేపించి బిగ్ బాస్ టీం ఏదైతే ఉందో దాన్ని మాత్రం హైలైట్ చేస్తా ఆ వీడియోని కట్ చేసి బాగా వైరల్ చేసే క్రమం చేశారు. ఇక్కడ తనుజాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. తనుజాని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటంటే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది ఒక పెట్టారు కదా. ఈ అగ్ని పరీక్ష టాస్క్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళే ఈ కామనర్స్. ఒకవేళ కామనర్ని కనుక గెలిపించకపోతే వాళ్ళు పెట్టిన అగ్ని పరీక్ష ఏదైతే ఉందో అది బొక్క, దానికి పెట్టిన డబ్బులన్నీ బొక్క. సో ఇక్కడ దీని వల్లనే కేవలం ఒక ఆడపిల్లని టార్గెట్ చేశారు. అసలు నిజంగా చెప్తున్నాను, లిటరల్గా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. బయట సమాజంలో కానీ, ఇక్కడ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే ఆడవారికి విలువ ఉందా అండి? ఎక్కడైనా విలువ ఉందా? ఎక్కడా విలువ లేదు. ఎందుకు లేదు? ఇవ్వరు. కేవలం తనుజాని ఈ బిగ్ బాస్ హౌస్లో పెట్టుకుంటే తను ఒక మంచి సెలబ్రిటీ లాగా ఉంటుంది. సో తనకి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. సో తనుజాని పెట్టుకుంటే మన షో బాగా హైలైట్ అయ్యిద్ది. సో మనం తనుజాని పెడదాం అన్న కోణం మాత్రమే కనపడుతుంది తప్పితే ఇక్కడ వేరే కోణం ఏం కనపడట్లేదు. తనుజాని ఏదో అవసరానికి వాడుకున్నట్టుగానే కనపడుతుంది తప్పితే వేరే ఏం కనిపించట్లేదు. సో దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇక్కడ కామనర్ని గెలిపించడానికి చేస్తున్న ప్రయత్నాలు, ఒకవేళ కామనర్ని గెలిపించాల్సి వస్తే డెమోని గెలిపించవచ్చు కదా.
డెమోన్ కూడా చాలా కామనర్. అసలు డెమోని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, అయ్యో డెమోను చాలా రాంగ్ స్టెప్ వేసాడేమో, రీతు ఇదిలో పడిపోయి మనోడు గేమ్ ఆడటం మానేసాడేమో అనిపించింది. లేకపోతే 100కి 100% నేనైతే డెమోన్కి సపోర్ట్ చేసేవాడిని ఖచ్చితంగా. తను ఆడుతున్న గేమ్ రీతు లేనప్పటి నుంచి ఎంత సూపర్గా ఆడుతున్నాడంటే డెమోను, ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. అసలు డెమోన్ నిన్ను మాట్లాడిన మాటలు వింటే నాకు అనిపించిందో, అయ్యో నిజంగా కామనర్గా వచ్చిన డెమోన్ గెలిపిస్తే బాగుండేదే అనిపించింది. కామనర్గా వచ్చిన డెమోన్ని మాత్రమే, కళ్యాణ్ ఎందుకు అనట్లేదు అంటే చెప్తా అయినండి, ఒక్కసారి ఈ వీడియో చూడండి. 25 lakhs నేను కళ్యాణ్కి ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఇద్దరం సేమ్ కామనర్స్ నుంచి వచ్చాం. 25 lakhs ఇద్దరం 50-50 తీసుకుంటే హ్యాపీ. అబ్బా, మనోడు కామనర్ అని చెప్పేసి కళ్యాణ్ని కోరుకొని, సార్ మేమిద్దరం కలిసి కామనర్సే కదా, మా ఇద్దరం 50-50 తీసుకుంటే బాగుంటుంది సార్ అని చెప్పేసి డెమోన్ మనసులో అంత ఇదిగా ఆలోచించినప్పుడు ఇతనికి ఎందుకు రాలేదు? ఒకసారి ఇది కూడా చూడండి సార్. ఏమో 50-50 తీసుకున్నాను. ఆలోచించి 50-50 అన్నాడు కాబట్టి 25-20. ఎక్కడుంది భేదం? అందుకే డెమోన్ అంటున్నా నేను, డెమోన్ అంటుందే అందుకు. ఒక కామనర్గా ఇంకొక కామనర్ని మేము 50-50 చేసుకుంటాం సార్ అని చెప్పి అంత ప్రేమగా మాట్లాడినప్పుడు డెమోను, మరి కళ్యాణ్ కూడా అదే అనాలి కదా. ఎందుకు ఇమానుయల్కి ఇస్తానన్నాడు అంటే వాడు కామనర్ కాదా? అందుకే కళ్యాణ్ అంటే నాకు నచ్చదు. కళ్యాణ్ నిజంగా ఎలాంటోడు అంటే నిజంగా అబ్బా నాకు వచ్చిద్ది అబ్బా, మెంటల్ వస్తుంది నిజంగా. అసలు ఇంత ఎలా ఆలోచిస్తారు నాకు తెలియక అడుగుతాను. వాడు నీకులాగే బయట నుంచి వచ్చినవాడు, వాడు అంతమంది ముందులో నేను నీకు సపోర్ట్ చేస్తానరా అంటే నీకు ఇస్తానరా నేను 25 లక్షలు అని వాడు అన్నప్పుడు కనీసం ఇతనన్నా అనాలి కదా ఒక మాట, ఈడన్నా అనాలి కదా. ఏమని, సరే నాకు డెమోని అంత ప్రిఫరెన్స్ ఇచ్చి నాకు ఇస్తానన్నప్పుడు నేను కూడా డెమోనికి ఇస్తాను సార్ అనొచ్చు కదా ఒక మాట. ఎందుకు అనలేదు? స్వార్థం. ఇక్కడ స్వార్థం ఏంటంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇమానుయల్ వల్ల అవకాశాలు వస్తాయేమోనని, ఇటు నుంచి చూస్తే తనుజ వల్ల అవకాశాలు ఏమైనా వస్తాయేమోనని స్వార్థంతో ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే నాకు నాగార్జున గారు నిజంగా ప్రతి ఒక్కడు మిమ్మల్ని ఎరిపప్పలు చేసేవాళ్ళేనండి. ఇక్కడ మాత్రం నిజంగా ప్రతి ఒక్కడు మిమ్మల్ని ఎరిపప్పని చేస్తూనే ఉన్నారు. వాడు పల్లవి ప్రశాంత్ గాడు ఒక 10 కిలోల బియ్యం బస్తా తీసుకొచ్చి మూట మీద 10 కిలోల బియ్యం బస్తా తెచ్చి మా బాబు పంపించాడు మీకోసం అని చెప్పేసి వాడు ఒక 10 కిలో మూట తెచ్చి మీకు ఇచ్చి 50 లక్షలు ఇటేసుకొని వెళ్ళిపోయాడు వాడు. ఇప్పుడు చూస్తేనేమో ఇతగాడు అసలు అబ్బో, ఇతను చెప్పే మాటలు వింటుంటే నిజంగా అసలు కేవలం డబ్బుల కోసం ఇంత చీప్గా బిహేవ్ చేస్తారా? డెమోన్ ఎక్కడన్నా చెప్పాడా నేను వాళ్ళకి సాయం చేస్తాను, నేను వీళ్ళకు సాయం చేస్తానని చెప్పాడా? చెప్పలేదు. తనకున్న పరిస్థితులు అయ్యో చెప్పుకున్నాడు, నేను దానికి వాడతానని చెప్పి అన్నాడు. వాడు పల్లవి ప్రశాంత్ గాడు నేను వాళ్ళకి వాడుతున్నా, వీళ్ళకి వాడుతున్నా, దానికి వాడతానని చెప్పి అన్నాడు. 50 లక్షలు తీసుకుపోయి కనీసం ఒక్కరికి కూడా రూపాయి బిల్ల వేయలేదు. ఈ తర్వాత కూడా ఇతగాడు కూడా చేసేది అదే. ఇప్పుడు ఆ 50 లక్షలు తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు, విచ్చలు విడిగా ఎంజాయ్ చేస్తాడు. అబ్బో, మీరు నిజంగా ఎక్కడ స్టాండ్ తీసుకున్నారు నాకు తెలియక అడుగుతా. మీరంతా ఏమంటున్నారంటే సోల్జర్ ఎక్కడ తీసుకున్నాడు స్టాండ్? ఒకవేళ ఇక్కడ గెలిచాను, ఇక్కడ గెలిస్తే ఆ 50 లక్షలు తీసుకుంటే ఏమనాలి? సార్ నాకు ఇక్కడ గెలిచినా నేను 50 లక్షలు తీసుకున్నా, నేను వెళ్ళిపోతాను సార్, నేను ఏదైతే నేను అనుకుంటున్నానో, నేను చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో, నేను దేశం కోసం చేస్తున్న సోల్జర్ ఉద్యోగం ఏదైతే ఉందో నేను దాన్నే చేస్తాను సార్ అని చెప్పలేదే. అక్కడ అట్లా స్టాండ్ తీసుకోలేదు. ఏ కాడికి ఇక్కడ చూడు ఫిలిం ఇట్లా పేరు పడాలంట, అదే ఉంది, చూపిస్తా చూడండి ఆ వీడియో కూడా. 8 years ఉన్నప్పటి నుండి సినిమా పేరు కొంచెం పవర్ఫుల్ గా ఉండేది. ఏ పేరు పెట్టుకుందా అంటే అప్పుడు ఫిక్స్ అయింది కళ్యాణ్ పడాలని, స్క్రీన్ మీద ఎక్కాలి అని చెప్పి. ఇట్లా పడాలంట, మనోడి పేరు పడాలంట. మనోడి స్ట్రాటజీ, మనోడి ఆలోచన, మనోడిదంతా దేశభక్తి మీద లేదురా నాయన. ఏ కాడికి ఈ టీవీలో కనపడదామని తప్పితే రెండో చోట లేదు మనోడికి. ఓ దాని కింద మీరు ఎగేసుకొని ఓ పెద్ద వీర సైనికుడు, ఇక మనోని మించిన సైనికుడే లేడు అన్నట్టుగా ఫీల్ అయిపోతా. ఒక అమ్మాయిని గెలిపించడం నేర్చుకుంటారా ఎప్పుడైనా సరే. ఒక అమ్మాయిని, ఆడదానికే ఆడదే శత్రువు అంటే మీలాంటి వాళ్ళని చూస్తే పూర్తిగా అర్థమైపోయింది. ఎందుకని తను బ్యాక్గ్రౌండ్ చెప్పింది, తను ఎన్ని కష్టాలు పడిందో, వాళ్ళ మదర్ ఎన్ని కష్టాలు పడిందో,
వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయో అన్ని చెప్పింది. అన్ని కష్టాలు చెప్పుకొని, అన్ని బాధలు చెప్పుకొని, తను ఆల్రెడీ షూటింగ్లో ఉన్నప్పుడు కూడా నేను షూటింగ్లో ఉంటే నేను ఇలా ఉంటాను, నా పరిస్థితి ఇలా ఉంటుంది, నా షెడ్యూల్ ఏదో నేను చేసుకొని పక్కకి వెళ్ళిపోతాను, అందుకే అందరు నువ్వు ఎందుకు ఇలా ఉంటావు అని అంటారు అని కూడా చెప్పింది. అది కూడా చెప్పింది. కావాలంటే ఆ బిట్ కూడా చూడండి. మా డాడీకి ప్రొఫెషనల్ అన్న అసలు ఇష్టం లేదు. నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ లవ్ ఇచ్చింది అంటే నా తెలుగు ఆడియన్స్. అన్ని చెప్పుకుంటా కూడా తన బాధలు చెప్పుకుంటా తను వచ్చినప్పుడు, సో మరి అలాంటి అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి కానీ ఏ కాడికి అతని గాడిని పట్టుకొని ఇతనే మా దేవుడు, ఇతను తప్పితే మాకు ఇంక రెండో దేవుడు లేడు, మేము ఇతన్నే గెలిపిస్తాము. ఎందుకురా నాయన ఇదంతా? అరే ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేయడం నేర్చుకోండిరా. బయట ఉన్న సమాజంలో ఎటూ సపోర్ట్ లేదు ఆడపిల్లలకి. బయట ఉన్న సమాజంలో గౌరవం లేదు ఆడపిల్లలకి. బయట ఉన్న సమాజంలో ఆడపిల్లలకు విలువే ఇయ్యట్లేదు. కనీసం ఇదొక గేమ్ రా. ఇలాంటి గేమ్లోనన్నా ఒక ఆడపిల్లని గెలిపిస్తే ఒక ఆడపిల్లకి గౌరవం వస్తుంది రా నాయన. అది పోయి ఏదో ఒక దాన్ని పట్టుకొని ఊగులాడతా కనీసం ఇప్పుడన్నా గౌరవించండి. మీరు గౌరవించాల్సింది చెప్పుకొని వద్దులే, ఎక్కడికో పోతుంది. అది కాదు, మాటల్లో ఉండకూడదు, చేతల్లో ఉంచండి. మీకు చేతనైతే చేతల్లో ఉంచండి. నేను చెప్తున్నా వినండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇంకా ఎవరైనా గనక తనూజకి సపోర్ట్ చేసేవాళ్ళు గనక ఎవరైనా ఉంటే మీకు 4 రోజులు మాత్రమే టైం ఉంది. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ పని నువ్వు ఓట్లు ఇప్పించటమే. నువ్వు ఓట్లు వేయిస్తే నువ్వు తనూజకి సపోర్ట్ చేసేవాడివైతే, లేదా నువ్వు సపోర్ట్ చేసే అమ్మాయివైతే, నువ్వు తనూజకి సపోర్ట్ చేస్తే నువ్వు ఒక ఓటన్నా వేయించు, కనీసం ఒక మిస్డ్ కాల్ అన్నా వేయించు. అలా అయితే మనం తనూజని గెలిపించగలుగుతాం, లేదంటే గెలిపించలేం. ఎందుకంటే ఇంత క్లియర్ కట్గా నాగార్జున గారే చెప్తున్నారు. ఏంటి? ఇండైరెక్ట్గా కళ్యాణ్ ఇదిగో ఇవి నీ డబ్బులు అన్నట్టుగా చెప్తున్నారు. మీకు అర్థం కాలేదేమో, నేను ఆ వీడియో చూపిస్తా, ఒకసారి చూడండి. కళ్యాణ్ తగ్గింది, కళ్యాణ్ డబ్బులే కదా. అది పరిస్థితి. అంత క్లియర్ కట్గా ఆయనే 1-2 సార్లు కళ్యాణ్ నీ డబ్బులు, కళ్యాణ్ నీ డబ్బులు, కళ్యాణ్ నీ డబ్బులు అని అంటుంటే అక్కడే అర్థమైపోతుంది ఏం జరగబోతుందో. లేదంటే అగ్ని పరీక్ష అనే ప్రోగ్రాం పెట్టాం కదా, అగ్ని పరీక్ష అనే ప్రోగ్రాం వల్ల, సో లేకపోతే మనం గనక వేరే ఈ సెలబ్రిటీని గెలిపించి కామనర్ని ఓడిపిస్తే మనం అగ్ని పరీక్ష పెట్టిన దానికి విలువ ఉండదు. మనం పెట్టిన డబ్బులన్నీ బొక్క తీసుకుపోయి బూడిదలో పోసిన పన్నీర్ అయిద్దేమో. అందుకని మనం ఒక కామనర్ని గెలిపియాలి. ఈ కామనర్ని గెలిపియాలనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే తనుజ కళ్యాణ్తో చెప్పిద్ది ఏమని, కళ్యాణ్ ఒకవేళ నువ్వు గనక నన్ను దాటుకొని గనక ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నువ్వు నన్ను దాటుకొని ముందుకు వెళ్ళు అనిద్ది. వాడు దాన్ని ఎలా తీసుకున్నాడో, వాడుకోలేదో తెలియదు కానీ ఈ బిగ్ బాస్ టీం మాత్రం బీభత్సంగా వాడుకున్నారు. దాన్ని మాత్రం బీభత్సంగా ట్రోల్ చేసుకుంటా ఆ వీడియోలు బాగా మంచిగా ఎడిటింగ్లో కట్ చేసి ఫోటోలు తగిలిచ్చి దానికి వీడియో సాంగ్ బ్యాక్గ్రౌండ్ వేసి పడితే ఏం కొడితే అవ్వ వచ్చి బయటపడి అయ్యి రచ్చ అయింది. ఒక ఆడపిల్లని గెలిపిద్దాం రా నాయన, ఒక ఆడపిల్లని గెలిపిద్దాం. నన్ను గెలిపిమానట్లేదురా స్వామి, ఒక అమ్మాయిని గెలిపియండి. ఈ సీజన్లో అన్న అమ్మాయిని గెలిపిస్తే కొంచెం ఆడవాళ్ళకి కొద్ది గౌరవప్రదంగా ఉంటుంది. అది నేను చెప్పొచ్చేది. ఈ వీడియోలు ఎంతైనా పర్వాలేదు, ఎవరికన్నా ఒకరికి మాత్రం కంపల్సరీగా షేర్ చెయ్యండి. షేర్ చేస్తేనే ఈ వీడియో 10 మందికి వెళ్తుంది, అప్పుడన్నా ఓట్లు పడతాయి. దయచేసి నా మాట వినండి. ఇంకా 4 రోజులే టైం అయింది. ఈ 4 రోజుల్లో మీరు ఎన్ని ఓట్లు వేస్తారో, ఎంతమందితో మిస్డ్ కాల్ ఇప్పిస్తారో, మీరు ఎంతగా ప్రచారం చేస్తారో చెయ్యండి దయచేసి. ఓకేనా? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి దీన్ని ఎవరికైనా షేర్ చెయ్యండి. షేర్ చేస్తే తనుజకి ఓటు పడుద్ది. రోజుకు 4 వీడియోలు పెట్టు, 3 వీడియోలు పెట్టు అంటాం కాదన్నా. దయచేసి ప్లీజ్ ఇలాంటి వీడియోలకి లైకులు చేసి షేర్లు చేస్తే ఇంకో 10 మందికి పోతాయి, వాళ్ళు వీడియోలు లైకులు కొడతారు. ఓకేనా? ఉంటా మరి.